ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాక్యమును వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 72వ అధ్యాయము 4వ వచనం. ప్రజలలో శ్రమనందు వారికి అతడు న్యాయం తీర్చును, బీదల పిల్లలను రక్షించి బాధపెట్టు వారిని నలుగుగొట్టును. ఆమీన్, హల్లెలూయా. ప్రియ సహోదర సహోదరి, సొలొమోన్ రాజు గారు వాక్యం ద్వారా తెలియజేసిన విధముగా ప్రజలలో తృణీకరింపబడిన వారు, దరిద్రతను అనుభవించేవారు, ఏ ఆదాయం లేక ఇబ్బంది పడేవారు, బీదరికాన్ని అనిపించేవారు, శ్రమనుందే వారికి దేవుడు ఒక రోజున న్యాయం తీర్చనై ఉన్నారు. వారి పట్ల అద్భుత కార్యములు చేయనై ఉన్నారు. వారు ఊహించని రీతిలో వారి పట్ల దేవుడు గొప్ప కార్యములు చేయబోతున్నారు. బీదలను ఆదరించి, రక్షించి, చేరదీసి, వారిని ఇబ్బందులకు గురి చేసే వారిని, బాధ పెట్టే వారిని మనము నమ్ముకున్న మన దేవుడు నలుగగొట్టును. బీదలను ఇబ్బందులకు గురి చేసే వారిని దేవుడు నలుగగొట్టును. ప్రియ సహోదర సహోదరి, బీదలను ఇబ్బందులకు గురి చేసే వారిని ఏమాత్రము దేవుడు క్షమించడు. దేవుని కోపానికి గురి కావద్దు. బీదలను ప్రేమతో ఆదరించండి. వారికి కావలసిన సహాయము అందించండి, ఆదుకోండి. బీదలను తృణీకరించవద్దు. ప్రియ సహోదర సహోదరి, దేవుని యందున్న వారు, విశ్వాసులు బీదలను చేరదీయండి. ప్రస్తుతము మన పరిస్థితి కొంచెమైనా హీనస్థితి అయినా, ఆర్థికంగా బాధపడుతున్న మనము నమ్ముకున్న మన దేవుడు మనల్ని విడిచి వెళ్ళేవారు కాదు. మనము దేవుని అడుగుజాడల్లో నడిచినప్పుడు ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని శ్రమలు ఎదురైనా, మనము నమ్ముకున్న మన దేవుడు మన పక్షమున వ్యాజ్యమాడే దేవుడు, మనకు న్యాయం తీర్చే దేవుడు. గనుక కష్టాలను, శ్రమలను, నిందలను దేవుని కొరకు భరించుదాం. ఆ దేవాది దేవుని దీవెనలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమెన్. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి, మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి, మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి, మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి, మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొంది, మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొంది, మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా.
నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. హల్లెలూయా. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము యేసయ్య. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడు, సర్వాధికారి, మీకు స్తోత్రములు. గడిచిన దినమంతా మీ యొక్క చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు. మరి ఒక నూతన దినము మాకు అనుగ్రహించి ఉన్నందుకు మీకు స్తోత్రములు. ఈ వేకువని లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ యొక్క వాక్యమును వినక లోకము తట్టు పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మీ యొక్క వాక్యమును అంగీకరించి బాప్తిస్మం పొంది రక్షింపబడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని వాక్యము ద్వారా సెలవిచ్చున్నారు, మీకు స్తోత్రములు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు అన్నారు. తండ్రి, మీకు స్తోత్రములు. వాక్యము ద్వారా తెలియజేసిన రీతిగా ప్రజలలో శ్రమనొందిన వారికి దేవుడు న్యాయము తీర్చును అని వాక్యం ద్వారా సెలవిచ్చి ఉన్నందుకు మీకు స్తోత్రములు. బీదలను, అమాయకులను, దరిద్రులను, దీనులను బాధపరిచే వారిని నలుగొట్టెదనని వాక్యం ద్వారా సెలవిచ్చి ఉన్నందుకు మీకు స్తోత్రములు. బీదల పక్షమున సహాయం చేసే దేవా, మీకు స్తోత్రములు. ఇక లేచి మా యొక్క పనులు ప్రారంభించుచుండగా దినమెల్లా మీ యొక్క కృపా కాపుదల దయచేయండి. ఎటువంటి అపాయములు మా దరి చేరకుండా కాపాడండి. మా యొక్క పనులలో రాకపోకల్లో కాపాడండి. మీ యొక్క దూతల కాపుదల దయచేయండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.